సందర్భాల్లో చాలా మంది మిత్రుల్ని మీకు కవిత బాగుంది, ఇందులో రాజ్యాన్ని బాగా ధిక్కరించారు, మరి ఒకసారి బయటకు వచ్చి మనం ఆ రాజ్యాన్ని ధిక్కరిద్దాం పిడికిలేద్ది అంటే అన్నా నా వల్ల కాదన్నా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అన్నా. కవులు నాకు ఇప్పటికీ ఉన్నారు. అంటే రాజన్న ఇటీవల ఒక 5 సంవత్సరాలు నాగపూర్ జైల్లో, పూణే జైల్లో హక్కుల కార్యకర్త ఒక 400 కార్మికుల కేసుల్ని వాదిస్తున్న సుధా భరద్వాజ్ ఒక మాట అంటది, నువ్వెంత గొప్ప రచయితవైనాక, నువ్వంత గొప్ప మేధావివైనాక ప్రజల వైపు నిలబడినావని చెప్పడానికి కనీసం రోడ్డు మీదకి వచ్చి చెయ్యెత్తి నీ నిరసన వ్యక్తం చేయి, అప్పుడు మాత్రమే ఈ ప్రజలు మేల్కొంటారు, అంతవరకు దాకా మేల్కోరు అని చెప్తూ ఉన్నారు. నువ్వు రచనతో సాధ్యంగా అయితే కావచ్చు, కానీ నువ్వు వీధుల్లోకి రా, నీ నిరసన వ్యక్తం చేయి అని సుధా భరద్వాజ్ రాసిన తన జైలు అనుభవాల్లో నేను చదివినటువంటి వాక్యాలు సరిగ్గా రాజన్న రాజన్న చలనానికి, రాజన్న జీవితానికి సరిగ్గా సరిపోతాయేమో, సమకాలీనంగా అనిపిస్తూ ఉన్నది. ఇంకా పిట్ట సాంబయ్య గారు మూగమైన గొంతులో రాగం ఎవరు తీసేదరు అనే పాటకు గద్ద రాసిన దానికే ఈ కార్డు అనేటువంటి కవిత ప్రభావంలో వచ్చింది. తను కూడా ఒకసారి అనుకున్నాడు, ఇంత నడక నడుస్తున్నాను, ఆ తర్వాత ఎవరు నడుస్తారో ఈ నడక, కానీ రాజన్న తప్పకుండా రాజన్న వారసత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ సిద్ధంగా ఉండే ఇక్కడికి రాజన్న గురించి మాట్లాడుకోవడానికి రావడం జరిగింది. రౌత్ అజయ్ ఒక మాట మాట్లాడతాడు, కుర్చీలు వేసే దగ్గర నుంచి సమావేశ వ్యూహకర్తల వార్తాపత్రికలకు న్యూస్ పంపే వరకు కూడా రాజన్నే చేశారు. రాజన్న వ్యక్తిత్వం ఒక రాజకీయ కార్యకర్త తన మీటింగ్ పెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. బ్యానర్ కట్టడం, కుర్చీ లేయడం, వచ్చేసి ఇంకా రాలేదన్న మీటింగ్ స్టార్ట్ అయింది వచ్చేసి అని చెప్పడం, అది రాజన్నలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఒక రకమైనటువంటి రాజకీయ దృక్పథం, ఆయన యొక్క శైలి నుంచి, అతను నేర్చుకున్నటువంటి రాజకీయాల నుంచి వచ్చింది. అదే ఆయన శైలి. ఈ శైలి అందరికీ అనితర సాధ్యమైంది అని చెప్తూ ఉంటాడు. బిర్లా మహేందర్ ఒక మాట చెప్పాడు, రాజన్న మాట కఠిన వాస్తవమైన మనసు మాత్రం దూది పింజం లాంటిది అంటాడు. వాస్తవం. రాజన్న ఒకసారి పివి నరసింహారావు మీద, మార్టోరియం మీద కవిత రాశాడు. ఒకసారి పివి నరసింహారావు స్మారకంగా ఒక అవార్డు ఇచ్చారు రాజన్నకు. ఏంది రాజన్న ఆశయాల పందులు ఒక కవిత చదివిన, అది బాగుంది, మరి ఆయన పేరు మీద మళ్ళా అవార్డు ఎట్లా తీసుకున్నాం అన్నారు. అంతేగానే అది తప్పేనే అంటే చాలా ఒప్పుకుంటాడు. అవునే పొరపాటు జరిగిందే, అయితే ఇంకోసారి జరగదు, అసలు మనం వాడికి పోనే పోతాం, కానీ జరిగింది అంటే తను చిన్న చిన్న పొరపాట్లను కూడా చిన్న పిల్లలాగా తన నాకంటే ఒక 20 ఏళ్ళు పెద్ద రాజన్న, కానీ నాలాంటి వాళ్ళని కూడా అన్న అన్న అని పిలవటం అదొక విప్లవ రాజకీయ స్వభావం. అది విప్లవ రాజకీయాల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన కొత్తగా వచ్చిన వ్యక్తిని కూడా అన్న అని పిలుస్తారు. అంటే తను తాను తగ్గించుకొని ప్రజల్లో కలిసిపోయేటువంటి ఒక స్వభావం రాజన్నలో ఉంది అని నేను అనుకుంటున్నాను. అది చాలా మంది మిత్రులు కూడా వాళ్ళ రాతల్లో, వాళ్ళ సంస్మరణ వ్యాసాల్లో కనిపించింది. వెన్నెలకు మాట అంటది, నాన్న విద్యార్థి అని తెలియకుండానే తన ఇంటిలో చేరిన ఒక తన శిష్యురాలు, వాస్తవానికి కిరాయికి వచ్చింది వెన్నెల వాళ్ళ ఇంటికి. ఆమెతో సంభాషణలో మాట్లాడుతూ ఉంటే తాడువాయి అని తెలిసిన తర్వాత తన నాన్న పనిచేసిన విలేజ్ స్కూల్లో కూడా తన స్టూడెంట్ అని తెలిసి చాలా ఆశ్చర్యపోయింది. నిజంగా తన నాన్న ఎంత విస్తరించిపోయాడు ఈ ప్రపంచంలో, విద్యార్థుల యొక్క హృదయాల్లో కూడా ఎంత గూడు కట్టుకున్నాడు అనేటువంటిది మనకు వెన్నెల రాసినటువంటి వ్యాసం ద్వారా విద్యార్థుల్లో కూడా ఎట్లా నిలిచిపోయాడు. రాజకీయం ఒక బుద్ధిజీవుల్లోనే కాదు, ఒక రాజకీయ కార్యాచరణ కలిగినటువంటి వ్యక్తుల్లోనే కాదు, తన విద్యార్థుల మనసులలో కూడా రాజన్న ఒక చిరస్థాయి ముద్ర వేసుకున్నాడు. ఓ ఉపాధ్యాయుడిగా రాజన్న రిటైర్మెంట్ అప్పుడు ఒకసారి వచ్చిండు. రాజన్న డే టైంలో తిరుగుతున్న, అన్న ఇవాళ స్కూల్ లేదా అన్న. నేను అది లేదన్నా అన్నాడు. ఎందుకు అన్నాను, నేను రిటైర్ అయిపోయినా కదా అన్నాడు. ఏందన్నా రిటైర్ అయిపోయినట్టు కనీసం చెప్పలేదు, ఇంత మీటింగ్ కూడా పెట్టలేదు, మరి మమ్మల్ని పిల్లలేదంటే ఎందుకన్నా, నాకు అవసరం లేదన్నా, నాకు మామూలుగానే జరిగిపోవాలి అని అన్నాడు. అంటే అంత నిరాడంబరత అనేటువంటిది మన జీవితాల్లోకి మనం ఏమైనా ప్రయత్నం చేయగలమా?
సాధ్యమవుతుందా ఎందుకు అని దాని మీద రాజన్న వెరీ సింపుల్గా దాన్ని కొట్టేసిండు. దాని మీద ఎక్స్టెన్షన్ డైలాగ్ కూడా అవకాశం ఇవ్వలే మాట్లాడడానికి, వదిలేసేయన అంతే మామూలుగానే అయిపోయింది అని అంటే చాలా నిరాడంబరంగా ఉండేటువంటి రాజన్న మనందరికీ కూడా ఒక పల్లెలు వీరస్వామి ఒక మాట అంటారు, తెలంగాణ జిల్లాలోనే నల్లెళ్ళ రాజే ఇది ప్రత్యేక శైలి. ఠాగూర్ ఒక గేయంలో ఏమంటాడంటే, ఒంటరిగానైనా నడువు ఎవరు తోడు లేకున్నా నీ మార్గం చేరే వరకు అంటాడండి. ఆ వాక్యాలు రాజన్నకు సరిగ్గా సరిపోతాయని చెప్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నిజంగా రాజన్న ఒంటరిగా నడవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. సంఘాల్లో పనిచేసి వచ్చేసిండు, ఇక్కడ ఒంటరిగా నడవడానికి తన లక్ష్యం ఎవరు? ప్రజలు. తను ప్రజల వంతుగా పనిచేయడానికి రాజన్నతోటి చేసేటువంటి కృషి చాలా గొప్పది, మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. మన చిల్వేరు అశోకన్ ఏమంటాడంటే, నిస్సందేహంగా ఒక విప్లవ ప్రేమికుడు అంటాడు, మార్క్సిస్టు దృక్పథంలో పీడిత వర్గాల బంధువు అంటాడు. నల్లెళ్ళ లేని కాలం భౌతికంగా సంవత్సర కాలం మూగబోయింది. ఎస్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నన్ను రాజన్న ఉంటే వారానికి ఒకసారి పిలిచి ఏం చేస్తున్నావు అని అడిగేటువంటి వాడు. నన్ను నిజంగా రాజన్న ఎంత అంటే ఒక సొంత అన్నలాగానే చాలా విషయాలు సరదాగా మాట్లాడుతూ చెబుతూ, ఒకరోజు ఎక్సెల్లో రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టినప్పుడు రావడానికి గంట లేట్ అయింది. బాగా తింటాడు. మా పత్రిక డైరీ తీసుకుపోయి తీసుకోలేదు రాజన్న. మా ప్రజాతంత్ర డైరీ ఇచ్చిన లేదు నాకేమవుతుంది అన్నాడు. మళ్ళీ భద్రాడితే తీసుకొని పెట్టుకొని అప్పుడు కూలైంది. అంటే రాజన్న రాకపోతే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు అంటే, తనకు ఎక్స్పెక్టేషన్ చేసిన మనుషులు రాకపోతే బాధపడతాడు. ఆయన ఇతను వస్తాడు అన్నది రాకపోతే చాలా ఫీల్ అవుతాడు. అంటే ఆయనకు ప్రజల పట్ల కానీ తనతో నడిచేటువంటి సహచరుల పట్ల కానీ అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అవసరార్థులకు ఆర్థిక అవసరాలు ఉన్నా కూడా తీసుకుపోయి ఇచ్చి అండగా నిలబడేటువంటి వ్యక్తి రాజన్న. అంటే ఎంత విశాలమైనటువంటి హృదయం. ఇవాళ రేపు అప్పులు ఇవ్వాలంటేనే ఆలోచిస్తుంటారు, మాత అవే ఇవ్వాలంటే అదేం ఆలోచించేలాగానే ఇస్తాడు, మర్చిపోతాడు, మళ్ళీ వాళ్ళే ఇచ్చేలాగా ఉండేటువంటి ఇవన్నీ నేను రాజన్నను చాలా దగ్గరగా చూడడం వల్ల చెప్పగలుగుతున్నాను. ఆ ఉద్యమ స్ఫూర్తి, ఒక రాజకీయ మార్క్సిస్ట్ దృక్పథాన్ని కలిగి ఉండటం వల్లనే ఇవన్నీ చేయగలిగాడేమో అని అశోకన్న చెప్పినట్టు కాత్యాయని విద్మయ్య గారు ఏమంటారంటే, రాజయ్య కాళోజీ వల్ల తన రాజకీయ ఉద్యమాల చరిత్రను వ్యక్తుల పేర్లతో సహా సందర్భాలలో విమర్శనాత్మకంగా నమోదు చేసిన కవి రాజన్న అంటున్నాడు. ఎస్, కాళోజీ ఎట్లా కాళోజీ కవిత్వంలో కూడా తన వైయక్తికమైనటువంటిది ఏడ కనబడదు. తన జీవితానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన, పిల్లల మీదనో కొడుకుల మీదనో మనవాళ్ళ మీదనో కవిత ఎక్కడ కనబడదు. కానీ రాజన్న కూడా అదే అని మేడం రాజన్నను కాళోజీతో పోల్చడం అనేటువంటిది సరైనది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. రాజన్న గురించి ఇంకొక కవిత, మా ఇంటింట తిరంగి జెండా ఎందుకు ఎగిరాయ్యా. మన మధ్యతరగతి వాళ్ళం అందరం కూడా 3 రంగుల జెండా ఎగిరేయాలని వెంటనే మార్కెట్కి వెళ్ళి జెండాలు తీసుకొచ్చి అందరూ బాధారు ఇళ్ళ మీద. కానీ ఒక కవి ఎవరు రాయలేని కవితను, ఒక దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ను క్వశ్చన్ చేస్తూ ఒక కవిత కూడా రాలేదు. ఈ కవి ప్రశ్నించాడు, మిస్టర్ మోదీజీ జర సున్ను, ప్రతిసారి నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము కోతులను కాము, కొండముంచులు అసలే కాము, మేధస్సు గల మనుషులం అని చెప్తాం. అంత అంటే అట్లా రాయగలిగేటువంటిది ఏమైతుందో రాస్తే ఈ ఫేస్బుక్ లో ఇవాళ రెజాజ్ అనే ఒక విద్యార్థిని గుజరాత్ కు రమాసుందరి తన ఫేస్బుక్ వాళ్ళ మీద రాసింది. అతని మీద లేని కేసులని పెట్టారు. వారం రోజులు 9 రోజుల క్రితం అరెస్ట్ చేసి ఫేస్బుక్ మీద రాసినందుకే అతని మీద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే ఇంత భయపడేటువంటి కాలంలో మోదీజీని ఉద్దేశిస్తూ మేము జెండా ఎందుకు ఎగరేయాలి, దేశంలో మరిన్ని మత విద్వేషాలు పెచ్చరిల్లిపోతున్నందులక
మహిళలకు రక్షణ మరింత కరువైనందులక. కరువైంది, రక్షణ లేదు, మత విద్వేషాలు పెరిగిపోతున్నాయని చెప్తూ ఉన్నాడు కవి. ఇది కదా కవి చేయాల్సిన పని. ధిక్కారం, ఈ నేల మట్టి ధిక్కారం పాల్గొని సోమనాథం నుంచి కాలోజీ నుంచి ఇవాళ రాజన్న కూడా అదే సరసన నిలబడగలడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం ఇందులో లేదు. అందుకనే ఇంతమంది మనం ఇక్కడ రాజన్న రాసినటువంటి అక్షరాల్ని మనం స్మరించుకోవడానికి సందర్భం అనేటువంటిది ఏర్పడింది. పాఠశాలల మీద రాశాడు, పర్యావరణం మీద, రాజన్న శరీర అవయవ దానం మీద. ఒక వ్యక్తి ఒక రాజకీయ దృక్పథంతో పనిచేస్తాడు, సమసమాజ స్థాపన అనే దృక్పథంతో పనిచేస్తాడు. రాజన్న సమసమాజ దృక్పథం అనేటువంటిది అతని కవిత్వంలో, రాజకీయాల్లో, అతని ఆచరణలో ఉన్నది. పర్యావరణం ఉన్నది, ముట్టల గురించి ఉన్నది, అవయవ దానం గురించి ఉంది. వీటన్నిటినీ ఎట్లా చేయగలిగాడు? ఒక రహస్య ఆర్గనైజర్ ఏ విధంగా ఈ పనులన్నీ నిర్వహిస్తారో ఓపెన్ ఆర్గనైజర్ గా పనిచేశాడు. నేను అనుకుంటున్నాను రాజన్న నా ఒక్కడికే ఈ పని చెప్పినట్టుంది, రమ్మన్నట్టుంది అనుకుంటాను. మీటింగ్ గారికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు 10 మంది రెడీ అయి ఉంటారు. అదే నేను రాజన్న నాతో ఎంత ఆత్మీయంగా ఉంటాడో మిగతా వచ్చిన 10 మందితో కూడా అంతే స్నేహపూర్వకంగా ఉండగలిగేటువంటి స్వభావం, నిజమైన రాజకీయ ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రాజకీయ దృక్పథం రాజన్న. అలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లా మనతో మాట్లాడించుకోగలుగుతున్నారు, మనతో రాయించుకోగలుగుతారు. ఇలాంటి వ్యక్తుల కోసం మనందరం కూడా మన హృదయాలు, మన కన్నులు తడిసిపోయేలాగా దుఃఖపడతాం. ఆ దుఃఖం నుంచే, ఆ స్ఫూర్తి నుంచే మనం నూతనమైనటువంటి రాజకీయ చైతన్యంతో ఈ సమాజం కోసం 4 మాటలు మాట్లాడడం, 4 పాటలు పాడడం, 4 అడుగులు వేయడం అవసరం ఉందని రాజన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఈ పుస్తకం చాలా విలువైనటువంటిది. నిజంగా ఈ పుస్తకాన్ని రాజన్న సాహిత్యం, రాజన్న జీవితాన్ని తెలియజేసేటువంటిది. వరంగల్ నగరంలో ఇలాంటి ఒక అబ్బాపూర్ విలేజ్ నుంచి వచ్చి అబ్బా ఇలాంటి వ్యక్తి ఉన్నాడా అనిపించుకున్నటువంటి వ్యక్తి మన రాజన్న. ఇలాంటి రాజన్నను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం నిరంతరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక బాధ్యతగా మనం ప్రజల కోసం 4 మాటలు మాట్లాడాలి, 4 మాటలు రాయాలి. ధిక్కారాన్ని ప్రదర్శించాల్సినటువంటి సందర్భం, ఫ్యాసిస్టు సందర్భంలో ఉన్నాం కనుక ఆ వారసత్వాన్ని కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లెల్ల రాజన్న పుస్తకాన్ని ఇచ్చిన సంపాదక వర్గానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.